తనేదా టీవీకు స్వాగతం. ఈ రోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థానిక బాలాజీ నగర్ ప్రధాన రహదారిపై ఉన్న అంబేద్కర్ జగ్జీవన్ రావు విగ్రహాలకు 15వ వారం జ్ఞానమాల కార్యక్రమంలో భాగంగా మహానీయులకి పూలమాలలు సమర్పించి అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ సంసిద్ధులు కావాలని మహంకాళి భిక్షపతి కోరినారు. ఎందుకనగా అగ్రవర్ణ ఆర్య బ్రాహ్మణ సంస్కృతి బుద్ధుని కాలంలో ఏ విధంగా మోసం చేసిందో అదేవిధంగా ఇప్పుడు కూడా అమాయక ప్రజలను మోసం చేయడానికి అఘోరి రూపంలో ప్రజలను భ్రష్టు పట్టిస్తున్నారు. అఘోరి సంచరించే సమయం రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల లోపే సంచరించాలి. కానీ ఆమె విచ్చలవిడిగా సంచరించడం వల్ల ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడుతుందో తెలియదు. కాబట్టి నిజమైన అఘోరీలు జన సంచారంలోకి రారు. వారు నిత్యం శివుని తపస్సులో మాత్రమే ఉంటారు అని పీఠాధిపతులు వెల్లబుచ్చుతున్నారు. దీనంతటికీ కారణం అగ్రవర్ణ ఆర్య బ్రాహ్మణ సంస్కృతి గౌతమ బుద్ధుని విష్ణువు 11వ అవతారంగా ప్రచారం చేసింది. ఈ బ్రాహ్మణ సంస్కృతి బుద్ధుని జ్ఞానబోధ వల్లనే అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించినాడు. ఈ రాజ్యాంగమే భారతదేశంలోని గుడి మసీదు చర్చిలకు రక్షణ. అందుకే మనది లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి చెట్టుకు పుట్టకు కూడా రక్షణ కలిగించిండు. రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఆమోదించే సందర్భంలో మాట్లాడుతూ రాజ్యాంగంలో సమానత్వం ఉంది కానీ సమాజంలో లేదన్నాడు. అందుకోసమే రాజీ లేని పోరాటాలు ఎన్నో చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేసి 18 సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులందరికీ ఓటు హక్కు కల్పించినాడు. స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు కల్పించారు. కాబట్టి అఘోరి రూపంలో శ్రీనివాస్ చేస్తున్న వేషాలు భరతమాతను అవమానించడమే అవుతుంది. అంతేకాకుండా భారతదేశంలో ప్రతి మహిళను అవమానపరిచినట్లు అవుతుంది అని భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహంకాళి భిక్షపతి అన్నారు. ఈ కార్యక్రమంలో గాధా రమేష్, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కోయడా వెంకటేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు గడ్డం శ్రీనివాస్, కళాకారులు ఎర్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు.